పద్మాసనం ఇన్ ప్రెగ్నెన్సీ. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో, చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కింద కూర్చోవచ్చా, కాళ్ళు ముడుచుకొని కూర్చోవచ్చా, చక్కాముక్కా ఏసుకోవచ్చా అని అడుగుతా ఉంటారండి. సో, యాజ్ లాంగ్ యాజ్ కంఫర్టబుల్, పేషెంట్ కంఫర్ట్‌గా ఉన్నారు, పెయిన్ ఏం లేదు, బ్యాక్ పెయిన్ ఏమి లేదు, కూర్చోగలుగుతున్నారంటే కూర్చోవచ్చండి. కొంతమంది పేషెంట్స్‌కి మనము డాక్టర్ అడ్వైస్ లేనిదే కింద కూర్చోవద్దని చెప్తాం. లైక్ ఎల్డర్లీ పేషెంట్సు, హై రిస్క్ పేషెంట్సు, ప్లజెంటా ప్రీవియా మాయ కిందుంది, లేదు వాళ్ళకు ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ ఉంది, లోయర్ అబ్డామినల్ పెయిన్. సో, అలాంటివి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళని కింద కూర్చోవద్దని చెప్తామనమాట. సో, మిగతా పేషెంట్స్ అందరూ ఫ్లోర్ మీద కూర్చోవచ్చు, కాళ్ళు ముడుచుకొని కూర్చోవచ్చనమాట. కానీ కింద కూర్చున్నా గూడా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి లార్డోసిస్, స్పైన్ మీద ప్రెషర్ పడకుండా ఒక కుషన్ ఏసుకోవడము, వెనకాల ఆనుకోవడం చేస్తా ఉండాలి. సో, కింద కూర్చున్నా గూడా వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మూవ్‌మెంట్ చేయలేరు. రెస్ట్రిక్టెడ్ మూవ్‌మెంట్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు కూర్చోలేరనమాట. మాక్సిమం 30 మినిట్స్ టు 1 అవర్ కూర్చోవచ్చు. యోగా చేసేటప్పుడు గూడా మనం 30 మినిట్స్ టు 1 అవర్ కూర్చోమని చెప్తాం. అంతకంటే ఎక్కువ అడ్వైస్ చేయమనమాట. సో, కింద వాళ్ళు కూర్చోగలరు, ప్రాబ్లమ్ లేకుండా అంటే కూర్చోవచ్చండి. సో, అంతేగాని కంపల్సరీ ఏమీ లేదు. సో, నేను చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా మాత్రం కూర్చోవద్దండి. సో, కింద కూర్చున్నా కూడా బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. పిల్లో పెట్టుకోవాలి. దీని మీద ప్రెషర్ పడకూడదనమాట. సో, అలా పొజిషన్ చూసుకొని కూర్చోవాలి. ఎలా అంటే అలా కూర్చుంటే వాళ్ళకు బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ క్రాంప్స్ వస్తాయి అండ్ కాళ్ళు పట్టేయడం అవన్నీ ఉంటాయి. టింగ్లింగు అలా అంతా ఉంటాయి కాబట్టి జనరల్‌గా మోర్ దాన్ 1 అవర్ నాట్ అడ్వైజబుల్.